ఆరాధనలో భాగంగా ప్రభు బల్ల కొరకై కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం మనందరం కలిసి చదువుకుందాం. 2 కొరింథీ 5:17. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కొరింథీ రాసిన మొదటి పత్రిక 1 కొరింథీ 11 28 కలిసి చదువుకుందాం. 1 కొరింథీ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. 31 కూడా. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన మా దేవ, మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన తండ్రి, మీ యొక్క సన్నిధిలో చేరి మీ కృప మహిమకు మరి కీర్తి కలగాలని మమ్మల్ని మీ సన్నిధి చేర్చి మీ నామాన్ని ఘనపరిచి ఆరాధించి హెచ్చించేదానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. అవును తండ్రి, నా జీవితంలో కూడా నన్ను రక్షించారు, పాపం నుంచి విమోచించారు. ఆ బండ సందులో ఉన్నటువంటి అనుభవాన్ని, క్షేమాన్ని ఇచ్చారు. పాపమును బట్టి, జన్మ కర్మ పాపమును బట్టి పోగొట్టుకున్న ఆ మహిమను కేవలం ఉచితంగా ప్రభువైన క్రీస్తునందు, ఆ ప్రియుని పరిశుద్ధ రక్తధారలో నన్ను విమోచించి ఆయన మీ కృప మహిమ కీర్తి కలగాలని నన్ను ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ విధంగా నా పక్షంగా చేసిన మేలును జ్ఞాపకం చేసుకుంటూ స్తోత్రాలు చెల్లిస్తూ, ఈ విధంగా మీ యొక్క రక్తం చేత విమోచించబడిన ప్రియులంగా చేరి మీ నామాన్ని ఘనపరిచి హెచ్చించి ఆరాధించేదానికి, మీ నామంలో ప్రార్థించేదానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రాలు. ఆరాధనలో భాగంగా ప్రభు బల కొరకై చదవబడిన లేఖన భాగాలను దీవించి ఆశీర్వదించండి. మాతో మాట్లాడండి నాయన. చేరి వచ్చిన వారందరిని బట్టి స్తోత్రం. ఒక్కొక్కరిని మరియు మా హృదయ ఆంతర్యమును ఎరిగిన దేవుడు, మా అందరితో ఒక్కొక్కరితో మీరు మాట్లాడు. మా స్థితి నాయన, మా యొక్క జీవిత పరిస్థితి అంతటినీ ఎరిగిన దేవుడు, మీ మందిరంలో సంతృప్తి పరచుము. మీ ఆనందప్రవం త్రాగి వెళ్ళడానికి సహాయం చేయండి. మెట్టుకు మీ దీవెనల ఆశీర్వాదాలు పొందేదానికి, మరి ముఖ్యంగా యోగ్యంగా మీ బలలో చేయి వేయడానికి సహాయం చేయండి. మీ వాక్కును అనుగ్రహింపచేయండి. మీ పక్షంగా నిలిచి నేను కేవలం బలహీనని ఒప్పుకుంటూ మీ సెలవు చోటును మరుగుపరచు. మమ్మల్ని అందరినీ మీ కృపాహస్తాలకు అప్పచెప్తూ నాతో మా అందరితో మాట్లాడండి నాయన. మీకు స్తోత్రాలు. యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5:17 వచనం మనం చూస్తూ వచ్చాం. కొత్త సంవత్సరం కాబట్టి కొత్తగా ఉంటుందని ఈ వాక్యం తీసుకున్నాం. మరి కొత్తగా ఉండాలి కదా. వాక్యం పాతదే, మనుషులను కూడా పాత వాళ్ళమే కదా. కాకపోతే కొన్ని వస్త్రాలు, వాగ్దానాలు, ఆయా వస్తువులు కొంచెం కొత్తగా ఉండొచ్చు. అయితే దేవుడు మనం పాత వాళ్ళమైనా సరే మన జీవితం కానీ ఆరాధన కానీ కొత్తగా ఉండాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి కొత్తగా ఉండటానికి కొత్త విధానంలో, నూతనమైన విధానంలో దేవుడు కూడా మనల్ని సంధించాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఆ విధంగా ఈ నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి తీర్మానాలు చేసుకున్న మనం ఆయన కొరకై ఒక నూతనమైన విధానంలో ముందుకు వెళ్ళాలి. కాబట్టి గతంలో
మనం వాగ్దానాలు, సంఘ వాగ్దానాలు కూడా మనకు తెలుసు. కాబట్టి దావీదు సమస్తాన్ని సంపాదించుకున్నాడు. అలాగే మిడతలు తినివేసిన సంవత్సరాలన్నీ దేవుడు ఇస్తానన్నాడు. కాబట్టి మనం ప్రార్థనాపూర్వకంగా వెళ్ళాలి. కాబట్టి ఇస్తానన్నాడు. అది ఇంపాసిబులే. ఎందుకంటే గతంలో అవివేకంగా, అనాలోచితంగా ఆత్మీయ జీవితాన్ని కొనసాగించి ఉండొచ్చు. ఎలా సాధ్యం? ఎన్నో సంవత్సరాలు వృధా అయిపోయినాయి కదా, సరైన అవగాహన లేక దేవునితో సరైన సంబంధం కొనసాగించలేని, పడిపోతూ లేస్తూ అని అనుకోవచ్చు. కానీ వాక్యంలో దేవుడు మనకు వాగ్దానం ఇచ్చాడు కాబట్టి మనం నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. కాబట్టి ప్రార్థన చేద్దాం. ఆ విధంగా 5:17 2 కొరింథీ ప్రకారంగా మనం కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. కాబట్టి నూతనంగా చేయబడ్డాం, దేవునికి స్తోత్రం. అయితే పాతవి గతించి, సో ఓల్డ్ థింగ్స్ హ్యావ్ పాస్ట్ అవే. కాబట్టి అవి గతించిపోయినాయి. ఆల్ థింగ్స్ హ్యావ్ బికమ్ న్యూ. అన్నీ కొత్త అవ్వాలి అంట. కాబట్టి ఒక్కసారి కావడం కష్టమే కదా, అవునా కాదా? అన్నీ ఒకసారి కొత్త అవ్వడం కష్టమా, సులభమా? సులభం అనుకుంటే సులభం, కష్టం అనుకుంటే కష్టం. కాబట్టి అది దేవునితో మనకున్న సంబంధం, వాక్యం, ప్రార్థన, ఆత్మీయ జీవితాన్ని బట్టి, ఆశ, దీన్ని బట్టి ఆ పరిమాణంలో ఉంటాయి. కాబట్టి మనం ప్రార్థన ద్వారానే ఏదైనా సాధ్యం. ఇక్కడ అంటే ఓల్డ్ క్రియేషన్ అని చూస్తూ ఉన్నాం. ఇక్కడ సో ఇక్కడ ఎవరైనా క్రీస్తునందు ఉంటే వాడు ఎవరంట? న్యూ క్రియేషన్, క్రొత్త సృష్టి, నూతనమైనటువంటి విధానంలో చూస్తున్నాం. దేవుడు సృష్టించాడు సృష్టిని, మనకు తెలుసు. ఆ సృష్టిలో భాగంగా మానవులైన మనల్ని కూడా ఆయన సృష్టించాడు 6వ దినాన. కాబట్టి 7వ దినాన ఆయన విశ్రాంతి తీసుకున్నాడు, సృష్టించాడు. కానీ ఆ సృష్టిని ఎవరి కోసమైతే సృష్టించాడో ఆ వ్యక్తే ఈ సృష్టిని మొత్తాన్ని చెడగొట్టాడు. కాబట్టి దేవుడు ఏమన్నాడు? 3:10 నిన్ను బట్టి ఈ భూమి శపించబడింది. తప్పు చేసింది మనం, మానవులమైన మనం. కానీ మనల్ని బట్టి ఏమైంది? ఎందుకు భూమి శపించబడింది అంటే, భూమి సరిగ్గా ఫలాలు ఇస్తే అతనికి కష్టమేందో తెలియదు. కాబట్టి కష్టమేందో తెలియాలి అంటే శపించబడాలి. నువ్వు చెమట ఓరిస్తేనే, చెమట బిందువులు నీ భూమి మీద పడితేనే నీవు దాని పంట తింటావు. కాబట్టి కష్టం. అలాగే దేవునితో ఎడబాటు, మరి దుఃఖం, విచారం, కన్నీరు, చెమట, ఇవన్నీ మానవ జీవితంలో వచ్చింది. మరి ముఖ్యంగా దేవునితో ఎడబాటు అనేది వచ్చింది. ఇది పాత సృష్టి అనుభవం మనం చూస్తాం. సో ఇక్కడ వీ వర్ బోర్న్ ఇంటూ ద ఓల్డ్ క్రియేషన్ కదా, నూతనమైనటువంటి పాత దానిలో మనం పుట్టాం. పాతది ఏదైతే పాతగా ఉందో దానిలో పుట్టాం. అంటే మనం కూడా ఆ పాత సృష్టిలో ఉన్నాం, పాపులంగానే ఉన్నాం, పాపులంగానే జీవిస్తున్నాం. ఆ పాత పద్ధతుల్లోనే, అంటే మనం ఏదైతే తెలుసో ఆ పాత సృష్టిలోనే మన జీవితాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి దీనిలో నూతనత్వం లేదు. ప్రతిదినం నూతనంగా మన ఎడల ఆయనకు నూతన వాత్సల్యం కలుగుతుంది. దాన్ని బట్టే మనం బ్రతుకుతున్నాం. అది వెరకపోయినా సరే మనం ప్రతిదినం, కొత్త దినం, ప్రతి సంవత్సరం, లేకపోతే ఇలాంటి వస్తువులు కానీ, వాహనాలు కానీ, బట్టలు కానీ, ఇవన్నీ నూతనమైనవిగా చేసుకుంటున్నాం. మనం అనుకుంటున్నాం కొత్త ఇల్లు కొన్నాను, లేకపోతే కొత్త కారు కొన్నాను, కొత్త వస్త్రాలు తీసుకున్నాం మనం అనుకుంటున్నాం. కానీ మనం పాత జీవితంలోనే ఉన్నాం, పాత పరిస్థితుల్లోనే ఉన్నాం. అంటే శపించబడిన అనుభవంలోనే ఉన్నాం. దేవునికి ఇష్టమైన స్థితి ఏది లేదు. కాబట్టి దేవుడు అలాంటి స్థితిలో ఉండటానికి ఇష్టపడలేదు. అంటే మన ఆత్మీయ జీవితానికి వస్తే గత సంవత్సరాల్లో ఎలా ఉన్నాం,
అనేది ఒకసారి మనం పరీక్షించుకొని ఉంటాం. కాబట్టి దీన్ని బట్టి గతము కన్నా ఇంకా నూతనంగా మనం ముందుకు అడుగు వేయాలి. దేవుని కొరకై నూతనమైన తీర్మానాలు చేసుకున్న మనం ఆ తీర్మానాల్ని మనం ఏం చేయాలి? నెరవేర్చబడాలి. ఆయన కొరకై నూతనమైన విధానంలో జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. కాబట్టి మనం గాడ్ డస్ నాట్ వాంట్ us టు బి ఇన్ ఓల్డ్ క్రియేషన్. కాబట్టి హీ వాంట్స్ us టు బి డివైన్. మనం దైవ సంబంధమైన వాతావరణంలో ఉండాలని ఆయన ఇష్టపడ్డాడు. కాబట్టే తన కృపా మహిమ కీర్తి కలుగునట్లు మనల్ని రక్షించాడు. తద్వారానే ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన ఈ సంఘంలో మనం చేర్చబడ్డాం. ఇదెంత ధన్యకరమైన విషయం. కాబట్టి ఓల్డ్ క్రియేషన్ అంటే ఏంటి? ఆదాము సంబంధమైనది. ఆదాము ఏం చేశాడు? చాలా విషయాలు ఉండొచ్చు, కానీ కొన్ని విషయాలు మాత్రమే చూద్దాం. అయితే దేవుడు ఏమంటున్నాడంటే, ఏం కోరుకున్నాడంటే, వీ నీడ్ టు బి ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ యాడమ్ ఇన్ టు క్రైస్ట్. ఆదాము సంబంధమైన వాతావరణంలో, ఆదాము మొదటి సృష్టి, మొదటి ఆదాము జీవితానికి సంబంధించిన విధానంలో మనం ఉండకూడదు. కడపటి ఆదాముగా వచ్చిన అటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవితాన్ని మనం పోలి నడుచుకోవాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అదే న్యూ క్రియేషన్. కాబట్టి ఆల్రెడీ మనం క్రీస్తులోకి వచ్చాం, ఆ బండ సందులోకి వచ్చాం, మనం ఆరాధన చేసాం, మంచిదైతే ఆయన్ని పోలి మనం నడుచుకోవాలి. మరి ఆయన్ని వెంబడించే విషయాల్లో ఎన్నోసార్లు మరి తడబాటు కలిగి పడిపోతూ వచ్చి ఉండొచ్చు గత సంవత్సరాలు. అయితే ఈ సంవత్సరం మనం మొదటి నుంచే ప్రార్థన జీవితం, వాక్యాన్ని బట్టి మరి బలంగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం వెంబడించడానికి మనం ఏం చేయాలి? మనల్ని మనమే సిద్ధపరుచుకోవాలి. రోమా పత్రికలు చూస్తే, రోమా పత్రిక 8వ అధ్యాయము, రోమా పత్రిక 8వ అధ్యాయము 20 నుంచి కనుక మనం చూస్తే, రోమా పత్రిక 8:20 నుంచి, ఎలయనగా దేవుని కుమారులు పొందబోవు మహిమకు స్వేచ్ఛగా కాక దానిని లోబరిచిన వాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము. ఇక్కడ ఏమంటాడంటే, సృష్టి కూడా ప్రసవేదన పడుతుందంట. అంటే గతంలో మనం కూడా, అంటే మనం రక్షణ పొందాం, కానీ సృష్టి ఇప్పుడు ఏం చేస్తుంది? స్వతంత్రత కోసం, ఏ పాపం కింద ఉంది కదా, నిన్ను బట్టి ఈ భూమి శపించబడిందని దేవుడు శపించాడు. ఈ శాప విముక్తి కోసం ఈ భూమి కూడా ఏం చేస్తుందో, సృష్టి యావత్తు మూలుగుతుందంట. అందుకని ఈ మూలుగులతోటేనేమో చాలా చాలా విపత్తులు జరుగుతూ ఉన్నాయి. సృష్టిలో మూలుగుతూ ఉంది. ఎప్పుడు దేవుని కుమారుణ్ణి చూస్తాను, లేదంటే ఎప్పుడు ఈ శాప విముక్తి నాకు కలుగుతుందని. గతంలో ఎలాంటి సృష్టిలో ఉన్నాం, మనకి విముక్తి కలిగింది. అయితే ఈ విముక్తి కాదు, కానీ చివరికి ఎక్కడ మనం ఏం చేయబడాలి? ఆ మహిమలో ప్రవేశించాలి అనేది మనం కూడా ఎదురు చూస్తున్నాం. యేసు ప్రభు వారి రెండవ రాకడ కోసం ఎదురు చూస్తున్నాం కదా. అది నిజమైనటువంటి విముక్తి, లేకపోతే మహిమ పొందటం అనేది మనం చూస్తూ ఉన్నాం. సరే, ఇక్కడ కేవలం 2 విషయాలే మనం చూద్దాం. ఆదాము ఏ విధంగా తప్పిపోయాడు, ప్రభువైన యేసుక్రీస్తు వారు దాన్ని ఏ విధంగా రెస్టోర్ చేశారనేది. ఆదికాండం 3వ అధ్యాయము, ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనంలో సాతానుడు అంటే సర్పం వచ్చి అవ్వతో ఏ విధంగా మాట్లాడుతుంది, ఏమంటుంది? అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చును, అయితే తోట మధ్యనున్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు
మీరు చావకుండానట్లు వాటిని తినకూడదనియు వాటిని ముట్టకూడదనియు చెప్పానని సర్పంతో అనిను. కాబట్టి హవ్వ కాబట్టి ఎంతైనా క్రియేషన్ లాంటి 50% క్రియేషనే. 100% ఎవరిని తయారు చేశాడు దేవుడు? ఆదాముని. ఆ 100%లో నుంచి 50% తీసి ఎవరిని చేశారు? హవ్వను చేశాడు. అంటే తక్కువ ఎక్కువ అని కాదు. కాబట్టి కొంచెం ఇక్కడ యాడ్ చేస్తూ ఉంది. దేవుడు ఏం చెప్పాడు? ముట్టకూడదని చెప్పాడా? ముట్టకూడదని చెప్పాల, తినొద్దు అన్నాడు. కానీ కొంచెం యాడ్ చేసి ఏం చెప్తుంది? ముట్టకూడదు. ముడితే చస్తారా? ముడితే చావరు, తింటే చస్తారు. కాబట్టి అవ్వ సగం కాబట్టి, అంటే సగం అంటే 50% అంటే అరే హాఫ్ టికెట్ అంటే ఫీల్ అవుతారు. కాబట్టి ఇక్కడ సగం అంటే ఆదాములో సగం కాబట్టి ఏమంటుంది? కొన్ని యాడ్ చేస్తుంది. పూర్తి విషయాలు తెలియవు కదా. అయితే సాతానుడు ఏమన్నాడు? అందుకు సర్పం మీరు చావనే. దేవుడు ఏమన్నాడు? యూ విల్ ష్యూర్లీ డై అన్నాడు. సర్పం ఏమంది? ఈ మొత్తానికి ఒక నాట్ అని, యూ విల్ నాట్ ష్యూర్లీ డై, యూ విల్ ష్యూర్లీ డై అని దేవుడు అంటే, సర్పం ఏమంది? యూ విల్ నాట్ ష్యూర్లీ డై. కేవలం నాట్, ఎన్ఓటి నాట్, లేదు, కాదు, కూడదు అనే ఒక్క నెగిటివ్ పదాన్ని తీసుకొచ్చి దేవుడు చెప్పిన ఈ సెంటెన్స్లో యాడ్ చేసేసరికి ఏమైంది? అనుమానం వచ్చింది. కాబట్టి చావరు. ఇంకా అవ్వే కొన్ని యాడ్ చేస్తే అవ్వక మించింది కదా సర్పం. మరి ఇప్పుడు ఏం చేసింది? ఇంకా చాలా యాడ్ చేసి చెప్పింది. ఏం యాడ్ చేశారు? ఏలయనగా మీరు వాటిని తినుదినమున మీ కన్నులు తెరవబడుననియు మీరు మంచి చెడ్డలను ఎరుగు వారై దేవతల వలె అవుదురని దేవునికి తెలియనని. దేవునికి తెలిస్తే దేవుడే చెప్తాడుగా, తినండి మీ కన్నులు తెరవబడతాయి, దేవదూతల్లాగా అవుతారని దేవుడే చెప్తాడు. ఎందుకు తినొద్దని చెప్పాడు అంటే దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కానీ ఏం చెప్తుంది? కన్నులు తెరవబడతాయి. కన్నులు తెరవబడ్డాయా లేదా? కన్నులు తెరవబడ్డాయా లేదా? తెరవబడ్డాయి. నిజమే చెప్పిందిగా. కాబట్టి సాతాను చెప్పిన వాటిలో కూడా కొంత ఉంటుంది, నిజం ఉంటుంది. కానీ చివరికి వెళ్ళేసరికి విషం ఉంటుంది. కన్నులు తెరవబడ్డాయి, అలాగే దేవదూతలు అవ్వలేదు. కానీ మరి ఎలా అయిపోయారు? డెవిల్స్ అయిపోయినట్లుగా, అంటే దేవునితో సహవాసాన్ని కోల్పోయిన అనుభవంలో ఉన్నారు. మొట్టమొదట ఇక్కడ ఎట్లయితేనేమి అది తీసుకొచ్చి ఆదాంకి ఇచ్చింది. మొత్తం మీద అక్కడ డ్రామా క్రియేట్ అయి ఉంటుంది. కొన్ని గంటలు డిస్కషన్ జరిగి ఉంటుంది. ఇది ఎప్పుడు ఉదయం జరిగిందో ఎప్పుడు, కానీ మొత్తం మీద ఇదంతా తతంగం అంతా అయిపోయేసరికి ఎంత టైం అయిందో కానీ మొత్తం మీద చివరికి వాళ్ళు ఇక వల్ల కాక అంజూరపు ఆకుల్ని కచ్చడాలుగా చేసుకొని చుట్టుకొని ఉన్నారు. ఒకవేళ ఎదురుగా కూర్చొని లేదా ఒకరిటు మొహం పెట్టుకొని మాట్లాడుకుంటా ఉన్న టైంలో దేవుడు పిలిచాడు. ఆదామా నీవెక్కడనగానే సర్దుకొని గుబురుగా ఉన్న ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి చెప్తా ఉన్నాడు, తోటలో నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరినిగా ఉంటిని కాబట్టి భయపడి దాక్కున్నాను. ఎందుకు భయం వచ్చిందంటే దిగంబరత్వం. కాబట్టి ఎందుకు దిగంబరత్వం వచ్చిందంటే, ఏ విధంగా వాళ్ళకి దిగంబరత్వం తెలియబడిందంటే వాళ్ళు కన్నులు తెరవబడ్డాయి. ఎందుకు వాళ్ళ కన్నులు తెరవబడ్డాయి అంటే ఆజ్ఞ అతిక్రమం, పండును తిన్నారు. కాబట్టి పన్నును తింటే కన్నులు తెరవబడ్డాయి. కాబట్టి ఆ కన్నులు తెరవటానికి కొంచెం టైం ఉంది. కాబట్టి చిన్నపిల్లలకి ఒకేసారి డైరెక్ట్గా బలం వచ్చిద్దని నాన్ వెజ్ పెడితే ఏమవుతుంది? బలమైన ఆహారం పెడితే ఏమవుతుంది? బలం వచ్చిద్దే, వాళ్ళు పోతారా? అది కాబట్టి ఇక్కడ కూడా నువ్వు దినమున చస్తావు అంటే ఇక్కడ ఏం చూస్తా ఉన్నావు అంటే శోధనకి మానవుడు లోబడ్డాడు. కాబట్టి భూమి శపించబడింది, వాళ్ళు కూడా త్రోసివేయబడిన అనుభవం మనం చూస్తాం. కాబట్టి శోధన విషయంలో మనం ఈ సంవత్సరం జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త, ఈ ఆదాము ఎవరు? మొదటి ఆదాం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎవరు? కడపటి ఆదాం. అయితే యేసు ప్రభు వారు కడపటి ఆదామైన యేసు ప్రభు వారికి కూడా
శోధన వచ్చింది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం నుంచి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 8వ వచనం నుంచి. సాతానుడు వచ్చేసి ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో ఈ విధంగా మాట్లాడుతున్నాడు. 8వ అధ్యాయంలో అక్కడ మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకు ఆయనను తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపించి, నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసినట్లా వీటన్నిటినిచ్చేదను. పెద్ద కొండ మీద ఎత్తైన స్థలంలోకి తీసుకెళ్ళాడు యేసు ప్రభుని. అప్పటికి ఆకలితోటి 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. ఇప్పుడు ఇది చూడు, ఈ మహిమంతా చూడు, ఇదంతా నీకు ఇస్తాను, నువ్వు చేయాల్సిందేంటి, కేవలం నాకు మ్రొక్కడమే, సాగిలిపడి మ్రొక్కితే చాలు అన్నాడు. కాబట్టి ఎంత సింపుల్, అది చాలా ఈజీయే కదా. కానీ శోధన వచ్చింది ప్రభు అయిన యేసుక్రీస్తు వారి జీవితంలో. అప్పుడు ఏమన్నాడు, యేసు వానితో, సాతాను ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలని రాయబడి ఉన్నది కదా. షద్రక్, మేషక్, అబేద్నెగో చూస్తాం. కేవలం ఆ విగ్రహం ప్రతిష్ఠించేటప్పుడు ఎప్పుడైతే శబ్దం చేయబడుతుందో, బోరలు ఊదబడతాయో, అప్పుడు ఏం చేయాలి, అందరూ మోకరించాలి. వీళ్ళు మాత్రం మోకరించలా. ఏమైంది, జస్ట్ మోకరించడమే కదా, కానీ మోకరించలా. ఎందుకని, యూదులు, ఎందుకని, దేవుని బిడ్డలు. వాళ్ళు ఏం చేయాలి, దేవునికి మాత్రమే, ప్రభు అయిన నీ దేవునికి మ్రొక్కి ఆయనను మాత్రమే సేవించాలి. కాబట్టి ఆ విషయం యేసు ప్రభు వారికి తెలుసు. సాతానుడు శోధించాడు. అందుకని దేవుని వాక్యం ద్వారానే యేసు ప్రభు వారు సాతాన్ని జయించాడు. 11వ వచనంలో, అంతటా అపవాది ఆయనను విడిచిపోగా ఇదిగో దేవదూతలు వచ్చి ఆయనకు పరిచర్య చేశాను. కడపటి ఆదాము జయించాడు శోధన్ని. అయితే మొదటి ఆదాం ఎవరు తప్పు, ఆదాము తప్ప, అవ్వ తప్ప? ఒప్పుకోరు కదా. ఆదాము తప్ప, అవ్వ తప్ప? కాబట్టి అవ్వ తప్పు కూడా లేదు, ఎందుకంటే ఆమె బలహీనరాలు కదా. కాబట్టి తప్పు అంటే ఒప్పుకునే పరిస్థితులు ఇప్పుడు లేవు. అవ్వ బలహీనురాలు కాబట్టే ఒంటరిగా ఉన్నప్పుడు శోధించడం జరిగింది, పడిపోయింది. కాబట్టి ఆమె చేసిన తప్పు ఏంటంటే ఆదాము లేకుండా తిరగడం, తోటలో తిరగటమే చేసిన తప్పు. కాబట్టి ఒంటరిగా ఉంటే ఎక్కువ శోధనలు రావడం జరుగుతాయి. కాబట్టి అందుకనే ఎక్కడ 2-3 నా నామమున కూడి ఉంటారో నేను అక్కడ ఉంటాను. కాబట్టి మనం సహవాసం, అందుకని దేవుని యొక్క మందిరం సహవాసం, ప్రభు బిడ్డల సహవాసం, ప్రార్థన సహవాసం, వాక్య సహవాసం మనం ఉండాలి. అలా లేకపోతే ఏమవుతుంది, ఒకవేళ మన పాండిత్యం, మన విశ్వాసం పెంపొందించుకోకపోయినా పర్వాలేదు, కానీ తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. సో ఒక స్త్రీ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిందంట, ఒక విశ్వాసరాలు. ఎంత చదివినా గుర్తుండట్లా, ఏం చేయాలి, ఎంత చదివినా ఒక్క ముక్క కూడా గుర్తుండట్లా. అప్పుడు పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సేవకుడి దగ్గరికి వెళ్ళిందంట. అయ్యా, నువ్వు వాక్యం చదవమంటున్నావు, ప్రార్థన చేసుకోమన్నావు, ఎంత చదివినా ఒక్క ముక్క కూడా గుర్తుండట్లేదు, ఉపయోగం ఏంది అంటే ఆయన ఒక మాట చెప్పాడంట. అమ్మ, ఒక బకెట్, చిల్లుల బకెట్ బావిలో వేసావు, ఇప్పుడు పై నీళ్ళన్నీ మునిగింది, బకెట్ పైకి చేదేసరికి నీళ్ళన్నీ పోతున్నాయి, దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అంటే ఏం ఉపయోగం లేదు. ఎందుకని, బకెట్ వేసి పైకి వచ్చే చెయ్యి తీసి దాన్ని తీసుకోబోయే సమయానికి ఒక్క చుక్క కూడా ఉండట్లా. ఉపయోగం ఉందంటే ఏం ఉపయోగం, వేస్ట్ అయ్యా అంది. అయితే ఒక ఉపయోగం ఉంది, ఏందయ్యా అంటే ఈ బకెట్ పాసి పట్టకుండా ఉండాలంటే అది ఎప్పుడు నీళ్ళల్లో వేయబడాలి, లేకపోతే అదేమవుతుంది, తుప్పు బట్టో పాసి బట్టో పాడవుతుంది. కాబట్టి గుర్తు లేకపోయినా పర్వాలేదు, పెద్దగా విశ్వాసం పెంపొందించుకోకపోయినా పర్వాలేదు, కానీ తగ్గకుండా ఉండాలని తుప్పు బట్టు, పాసి బట్టి, ఇలాగా
ఇంకా వాడుకోవటానికి పనికిరాని పరిస్థితుల్లో, చెడిపోయే పరిస్థితిలో ఉండకూడదు అంటే ఏం చేయాలి? ఇది ఎప్పుడు నీళ్ళల్లో ఉండి కడగబడుతూ ఉండాలి. అందుకనే వాక్య ప్రవాహంలోనికి మనం వచ్చే వారంగా ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాడు? సాతానుని, శోధనని జయిస్తున్నాడు. కారణం ఏంటంటే ఆయనకు వాక్యం తెలుసు కాబట్టి, ఆయనే వాక్యం కాబట్టి, ఆ వాక్యం ద్వారా ఎప్పుడైతే సాతాను వాక్యాన్ని తీసుకొచ్చి శోధించాడో, అంతే కదా, అక్కడ హవ్వను కూడా దేవుని మాటను బట్టే శోధించాడు. మొట్టమొదటిగా ప్రశ్నించాడు, ఏమి అన్నీ తింటున్నారు, మధ్యలో ఉన్నది, ఆ మధ్యలో మంచి చెడ్డలు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని కాకపోతే జీవవృక్షం కూడా ఉంది కదా ఇంకొకటి, అది తిను అనొచ్చు కదా, అది కాదు, ఎట్లయినా సరే శోధించాలి అని. ఇప్పుడు ఏమైంది? ఇది నిజమా అనే దగ్గర మొదలై డౌట్ వచ్చేసి, కాబట్టి ఒక్క మాట చాలు, ఇది నిజమా అని డౌట్ ప్రారంభం అవుతుంది. కాబట్టి అనుమానానికి పెద్ద ప్రూఫ్లు అవసరం లేదు, చిన్న మాట చాలు, ఇది నిజమా అనే మాటతోటి మొదలై చివరికి సాతాను యొక్క మాటలను నమ్మి ఆ శోధనలో పడిపోవటం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలి ఆదాము? ఇప్పుడు సగం చెడిపోయింది, సగం బాగుంది. ఏం చేయాలి? సగం తీసేద్దామా? పండు అయితే సగం కుళ్ళిపోయింది అనుకో, కట్ చేసి అవతల పడేసి తింటాం. ఇప్పుడు ఏం చేయాలి? అవ్వ చేయకూడని పని చేసింది, ఇతనేమో తినలా, ఇంకా సేఫ్గానే ఉన్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? అందుకనే వాళ్ళకి తర్జన భర్జన జరిగి ఉంటుంది. ఆమె బాగా ఏడ్చి ఉంటుంది, నువ్వు తింటావా చస్తావా, లేదంటే నీకు విడాకులు ఇవ్వాలా, నీకు నాకు సంబంధం, అసలు నేను నీకోసమే పుట్టాను, నీకోసమే నన్ను తయారు చేశాడు, నేను కష్టపడుతుంటే నువ్వు సంతోషంగా ఉంటావా, నేను దూరం అయితే నువ్వు దేవునికి దగ్గరకు ఉంటావా అని ఈ విధంగా డ్రామా క్రియేట్ అయి ఉంటుంది. కాబట్టి కన్నీళ్ళు పెట్టుకొని ఏడ్చి ఉంటుంది. దేవుడు వచ్చే వరకు ఉండమ్మా అన్నా కానీ తింటావా చస్తావా అని బలంతో పెట్టింది. మీరు ఎలా చెప్తున్నారంటారా? బలంతం పెట్టింది, వాస్తవంగా బలంతం పెట్టింది, బ్లాక్మెయిల్ చేసింది. సో ఇన్ని చేస్తే ఇక తట్టుకోలేక ఏం చేశాడు ఆదాము? తిన్నాడు, తప్పదు, తిని చద్దాంలే, తినకుండా ఏం పోరు కన్నా ఇంటి పోరు పడలేం కదా. యోబు గ్రంథం 31వ అధ్యాయం, యోబు గ్రంథం 31లో చూస్తాం మనం. చూడండి అక్కడ 33, ఆదాము చేసినట్లు 31 యోబు గ్రంథం 33, ఆదాము చేసినట్లు నా దోషమును దాచిపెట్టుకొని మహాసమును జడిసియు కుటుంబంలో తిరస్కారమునకు జడిసియు మహాసమునకు భయపడియు కుటుంబంలో తిరస్కారమునకు జడిసియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను రొమ్ములో పాపాన్ని కప్పుకున్నాడు. ఎవరు చేసిన పనికి? అవ్వ చేసిన పనికి రొమ్ములో పాపాన్ని కప్పుకోవాల్సి వచ్చింది. కాబట్టి కుటుంబ తిరస్కారాలకి తిరస్కరించింది. గెట్అవుట్ అనలేదు కానీ నేను వెళ్తానని ఏదో అని ఉంటుంది, నీకు నాకు సంబంధం లేదని అని ఉంటుంది. కాబట్టి కుటుంబముల తిరస్కారమునకు జడిశాడు. కాబట్టి సరే ఇటీ అమ్మ చివరికని తీసుకొని కళ్ళు మూసుకొని తిన్నాడు, అయిపోయింది, కళ్ళు తెరవబడ్డి ఇక దేవుని కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక అటొక మూల ఇటొక మూల చెట్టులు చూసుకున్నారు, కూర్చున్నారు. నేను వద్దన్నాను కదా అంటే అవేమని ఉంటుంది, నన్నేం చేయమంటావు, అది మోసం చేసింది, నేను తిన్నాను, ఇప్పుడు నేను చెడిపోతే నువ్వు సరిగ్గా ఉందామనే, సరే ఎటు ఇద్దరం చెడిపోయాం కదా, ఇంకెందుకు బాధపడటం మాట్లాడుకునే టైంలో దేవుడు వచ్చి ఉంటాడు. అయ్యా ఇది. కాబట్టి ఈ ఫ్రస్ట్రేషన్ అంతా ఎవరి మీద చూపించాలి? అవ్వ మీద చూపిస్తే ఏమో ప్రతిసారి ఏడుస్తుంది. అందుకని చెప్పి ఎందుకు తిన్నావయ్యా అంటే ఏమన్నాడు, నీవు నాతో ఉండటానికి ఇచ్చిన ఆ స్త్రీ ఇస్తే తిన్నాను అని ఆ ఫ్రస్ట్రేషన్ అంతా దేవుని మీద చూపించాడు. కాబట్టి ఇంకొంచెం శాపం
శాపానికి గురైన వ్యక్తిగా ఆదామును మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మొదటి ఆదాం శోధించబడ్డాడు, శోధనలో పడ్డాడు. అయితే కడపటి ఆదాము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శోధనను జయించాడు. మనం ఈ సంవత్సరం అంతా శోధన మనం జయించే వారంగా ఉండాలి. 3వ అధ్యాయం ప్రకటన గ్రంథం త్వరగా చూద్దాం. 3:10 శోధన జయించాలి మనం. 3:10 శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను. కాబట్టి శోధన కాలంలో నేను నిన్ను కాపాడుతాను అంటే నా విషయమై నీవు నమ్మకంగా ఉంటావు. కాబట్టి శోధన వచ్చినప్పుడు, లేదంటే లోకమంతటికి శోధనగా ఉన్నప్పుడు నేను నిన్ను కాపాడుతానే దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. శోధన వస్తే ఎలా జయించాలి కదా? మనం కడపటి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము మనం చూస్తాం. అక్కడ 9 నుంచి మనం ప్రభువును శోధింపక ఉందము. వారిలో కొందరు శోధించి సర్పముల వలన నశించిరి. మీరు సణగకుడి. వారిలో కొందరు సణిగి సంహారకుని చేత నశించిరి. ఈ సంగతి దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడింది. తాను నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూచుకొనవలెను. సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదియూ మీకు సంభవించలేదు. దేవుడు నమ్మదగినవాడు. మీరు సహించగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మును శోధించబడనీయడు. అంతేకాదు, సహించగలుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయును. కాబట్టి శోధన వచ్చినప్పుడు వింత సంభవించినట్లు మనం ఆశ్చర్యపడాల్సిన పని లేదు. ఎందుకంటే అందరికీ వచ్చినట్లే మనకు శోధనలు వస్తాయి. అయితే శోధనతో దేవుడు ఏం చేస్తున్నాడు? తప్పించుకునే మార్గాన్ని కూడా ఏర్పాటు చేయాలి. శోధనలో ఒక పక్క శోధన ఉంటుంది, ఇంకొక పక్క మార్గం ఉంటుంది. కాబట్టి ఆ మార్గం కోసం మనం ప్రార్థనాపూర్వకంగా వెదికే వారంగా ఉండాలి. ఆ మార్గం గుండా వెళ్తే యేసుప్రభు వారు కూడా మార్గాన్ని వెతికాడు. ఏం దొరికింది ఆయనకి? వాక్యం. సాతానా వెళ్ళిపో, నీ ప్రభు అయిన దేవుని మాత్రమే, ఆయన మాత్రమే నీవు మ్రొక్కి ఆయన మాత్రమే సేవించాలని వాక్యంలో రాయబడి ఉంది కదా అని వాక్యం ద్వారానే ఆ శోధనని జయించటం జరిగింది. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం. ప్రకటన 2:10 మీరు శోధించబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయించబోచున్నాడు. 10 దినములు మీకు శ్రమ కలుగును. మరణం వరకు నమ్మకంగా ఉండుము, నేను నీకు జీవ కిరీటము ఇస్తాను. కాబట్టి శోధనలో నమ్మకంగా ఉండాలి మనం. అప్పుడే మనకు జీవ కిరీటం వాగ్దానం చేయబడింది. మత్తయి సువార్త 26వ అధ్యాయము, మత్తయి సువార్త 26వ అధ్యాయము 41లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిష్యులతోటి ఈ విధంగా అంటూ ఉన్నాడు, మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే మనం మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి, ప్రార్థనలో కనిపెట్టాలి. వాక్యం ద్వారా శోధనని జయించాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అలాగే వాక్యాన్ని మనం ఎక్కువగా చదవాలి, ధ్యానించాలి. వాక్యం సందర్భానుసారంగా మనకి గుర్తొచ్చి అదే వాక్యం మనల్ని ఆ శోధనని జయించేటట్లుగా చేస్తుంది. రెండోది, శోధనని జయించాలంటే ఏం కావాలి? ప్రార్థన జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ప్రార్థన ద్వారానే మనం జయించగలం ఈ శోధనని. లేదంటే శోధనలో పడిపోయే వారంగా ఉంటాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. యాకోబు 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై
ప్రభువు తాను ప్రేమించు వారికి చేసిన వాగ్దానము, దేవుడు ఎవరికైతే తాను ప్రేమించే వారికి చేసిన వాగ్దానం, ఆ జీవ కిరీటం పొందుతాడు. కాబట్టి శోధన సహించువాడు ధన్యుడు. కాబట్టి దీన్ని బట్టి శోధన మన జీవితంలో రావడం మంచిదా కాదా? మంచిదా కాదా? మంచిది. ఈ క్రైస్తవులు అంతే, ప్రతిదీ మంచిది అంటారంటగా. కాబట్టి మరణం మంచిదే, కష్టాలు శ్రమలు ఏదైనా సరే మంచిదే. అవును, అన్నీ దేవుడు దేవుని ప్రేమించే వారికి, అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కలుగుటకే జరుగుతున్నవి. కాబట్టి ఎలాంటిదైనా సరే అవి మనకి ఇప్పుడు అర్థం కాదు. ఏంటి ఇవి, ఏంటి ఇవి, ఏంటి, ఎందుకంటే దాని అంతం మనం చూడలేం కాబట్టి. అయితే దేవునికి సమస్తం ఎరుగును, శోధన తీసుకొస్తాడు. ఒకవేళ అవ్వ గనక దాన్ని శోధన జయించి ఉంటే వేరే రకంగా ఉండేది. కానీ కాబట్టి మానవుడు ఎక్కడైతే తప్పిపోయాడో, మొదటి ఆదాము తప్పిపోయాడు, అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు కడపటి ఆదాముగా వచ్చి ఆ శోధనని జయించి చూపించాడు. ఈ విధంగా శోధనని జయించాలి ఈ లోకంలో. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం వెంబడిస్తూ ఆ శోధనలన్నిటిలో మనం విజయాన్ని, అధిక విజయాన్ని, అత్యధిక విజయాన్ని మనం పొందేవారంగా ఉండాలి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనం, 3:21. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చుండి ఉన్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిత్తును. కాబట్టి జయించే జీవితం, జయ జీవితాన్ని బట్టి ఏముంది? సింహాసనం ఉంది. కాబట్టి జయించాలి. జయిస్తేనే ఏముంటే శోధనలో ఒక మార్గం ఉంది, సహించగలిగే శక్తి ఇచ్చాడు దేవుడు. పౌలు భక్తుడు కూడా అంటూ ఉన్నాడు, ప్రార్థన చేశాడు, ముమ్మారు ప్రార్థన చేశాడు, కానీ ఉపయోగం లేదు. అది తగ్గలేదు, కానీ ఆ వేదన, ఆ నొప్పి శరీరం నుంచి పోలేదు. కానీ దేవుడు ఏమంటున్నాడు? నా కృప నీకు, నేనెప్పుడు బలహీనున్నో అప్పుడే. ఎందుకని? ఎప్పుడు బలహీనుని? ఎందుకంటే నా బలహీనతల ఏమవుతుంది? ఆయన కృప పరిపూర్ణం అవుతుంది. దేవుని యొక్క కృప పరిపూర్ణం కావాలి అంటే ఏమవ్వాలి? మనం బలహీనతల గుండా వెళ్ళాలి. బలహీనతల్లో నేను బలహీనంగా ఉన్నాను, నేను బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నానని మనం అనుకుంటాం. ఎందుకు అలాంటి స్థితి మన జీవితాల్లో వచ్చిందంటే ఆయన కృప పరిపూర్ణం కావాలి అంటే ఇలాంటి స్థితిలో గుండా మనం వెళ్ళాలి. కాబట్టి శోధన మనం జయించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం వెంబడిస్తున్నాం. కాబట్టి ఇప్పుడు మొదటి ఆదాముని మనం వెంబడించట్లేదు, కానీ కడపటి ఆదామైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని వెంబడిస్తూ ఈ శోధనను మనం జయించుకుంటూ విజయవంతమైన జీవితాన్ని మనం ఈ సంవత్సరం అంతా జీవించాలి. రెండో విషయం, ఆదికాండం 3వ అధ్యాయము 12వ వచనంలో మనం చూస్తాం. అక్కడ దేవుడు వచ్చి అడిగినప్పుడు ఆదాము ఏమంటున్నాడు? అందుకు ఆదాము, నాతో ఉండుటకు నీవు నాకు ఇచ్చిన ఆ స్త్రీ ఆ వృక్ష ఫలములు కొని నాకు ఇయ్యగా నేను తిన్నాను, కాబట్టి నా తప్పేం లేదయ్యా. అవ్వను అడిగితే నా తప్పేం లేదు, సర్పం నన్ను మోసం చేసింది అని అంటుంది. రోమాపత్రిక 5వ అధ్యాయము, రోమాపత్రిక 5వ అధ్యాయము 19వ వచనం, రోమా 5:19. ఒకని మనిషిని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగో చేయబడ్డారో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడ్డారు. కాబట్టి ఇక్కడ ఏముంది? ఆదాము ఏం చూపించాడు? మొట్టమొదటిగా శోధనలో పడ్డారు. రెండోది అవిధేయత చూపించాడు. కాబట్టి అవిధేయత చూపించి పాపంలో పడ్డాడు, పాపిగా చేయబడ్డాడు. అయితే కడపటి ఆదాము ఏం చేశాడు? విధేయత చూపించి నీతిమంతులుగా మనల్ని చేశాడు.
కాబట్టి అంతకంతకు వర్ధిల్లాలి అంటే, అంతకంతకు నీతిమంతులుగా మనం చేయబడాలి అంటే కీ పాయింట్ ఏంది? నీతిమంతులుగా చేయబడాలంటే విధేయత చూపించాలి. కాబట్టి విధేయత మన జీవితంలో నేర్చుకోవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి చెప్పబడింది. ఆయన ఏమంటున్నాడు? ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. ప్రభువైన యేసుక్రీస్తు వారే విధేయత నేర్చుకున్నాడు. మరి మనం కూడా విధేయత అందుకనే మన జీవితాల్లో శ్రమలు వస్తాయి. ఆ శ్రమలను బట్టి విధేయత నేర్చుకున్నాడు యేసు ప్రభువారే. సిలువలో ఉన్న 2 దొంగలు, కుడివైపు ఉన్న దొంగ విధేయత నేర్చుకున్నాడు, ఎడం వైపు ఉన్న దొంగ అవిధేయత చూపించాడు. తిరుగుబాటు స్వభావం ఉంది అంటే తను ఇంకా మొదటి ఆదాము పరిస్థితుల్లో ఓల్డ్ క్రియేషన్లోనే ఉన్నాడు. కాబట్టే యేసు ప్రభు వారిని సరిగా గమనించలేకపోయాడు. ఆ నీతిమంతుణ్ణి ఆయన ధ్యానం చేయలేకపోయాడు. కాబట్టి నశించిపోయాడు అవిధేయత వలన. కాబట్టి మన జీవితాల్లో అవిధేయత అనేది ఏం చేస్తుంది? మనల్ని దేవునికి దూరంగా చేసేదిగా ఉంటుంది. మన జీవితాల్లో నీతిమంతులుగా మనం ఉండాలంటే విధేయత మనం నేర్చుకోవాలి. విధేయత ఎలా నేర్చుకుంటాం? మన జీవితాల్లో వచ్చే శ్రమలను బట్టే, దేవుడు అనుమతించే శ్రమలను బట్టే మనం నేర్చుకుంటాం. అందుకని తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనం ఆయనతో పాటు, ప్రభువైన యేసుక్రీస్తు వారితో పాటు కూడా మనం ఏం చేయబడాలి? ఆయన శోధనల్ని సహించాలి, ఆయనతో సహించాలి. తిమోతి రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయము 12వ వచనంలో సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదము. కాబట్టి సహించాలి, ఆయనతోటి మనం సహించాలి. కాబట్టి సహించకపోతే పేతురు అన్నాడు, అయ్యా వాళ్ళందరూ వదిలిపెట్టినా సరే మరణం వరకు నేను నిన్ను వెంబడిస్తానంటే రేపు కోడి కొయ్యక ముందు ముమ్మారు నన్ను ఎరగనని. కాబట్టి నిజంగా ఎరగనని చెప్పాడు. అయితే యేసుప్రభు వారు తన వైపు చూడంగానే యేసుప్రభు ఏం మాట్లాడాల, ఆయన మాటలు గుర్తుకొచ్చి ఆయన ఏం చేశాడు? తలపోయిచు ఏడ్చాడంట. కాబట్టి పశ్చాత్తాపం తీర్చాడు. అవును, నేను నిన్ను ఎరగనన్నాను అని అవిధేయత చూపించాడు. అయితే అక్కడి నుంచి ఏం చేశాడు? దేవునికి విధేయత చూపించాడు. కాబట్టి తోమా కూడా అదే పరిస్థితి. ఆయన గాయాల్లో నా వ్రేలు నుంచితేనే నేను విశ్వసిస్తాను, నమ్ముతాను, విధేయత చూపిస్తాను అని అన్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు? యేసుప్రభు వారు వచ్చి, నీవు ఆ విధంగా అవిశ్వాసిగా ఉండొద్దు. కాబట్టి చూచి నమ్మిన వానికన్నా చూడక నమ్మినవాడు ధన్యుడు. కాబట్టి విధేయత అనేది మనం చూపించాలి. కాబట్టి విధేయత అంటే మనం ఎక్కడికి వెళ్ళాలి? మొట్టమొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు, రెండోది అబ్రహాం దగ్గరికి వెళ్ళాలి. విశ్వాసమైన విధేయత అయిన అబ్రహాం దగ్గరికే మనం వెళ్ళాలి. తాను ఎక్కడికి వెళ్తాడో, తాను వెళ్ళు చోటికి ఎరగకే బయలుదేరాడంట. మృతులను సహితం ఆయన సజీవులుగా చేస్తాడని ఎరిగాడు, విధేయత చూపించాడంతే. నీవు ఒక్కగానొక్క కుమారుడైనా నీవు ప్రేమించే ఇస్సాకును బలిగా ఇవ్వు అంటే ఏమన్నాడు? విధేయత చూపించాడు కదా. ఆ విధేయతను బట్టే తను ఏం చేయబడ్డాడు? దేవునికి మరి స్నేహితుడయ్యాడు. తను విధేయత చూపించాడు. మొదటి సృష్టిలో మనం ఏం చేయబడ్డాం? శోధనలో ఉన్నాం. కాబట్టి శోధనలోకి వెళ్ళకూడదు. శోధన జయించాలంటే మనం వాక్యం చదువుకోవాలి, ప్రార్థనలో ఉండాలి. రెండోదిగా అవిధేయతను బట్టి పాపం వచ్చింది. ఒకని వలన విధేయత వచ్చింది, ప్రభువైన యేసుక్రీస్తు వారి వలన. ఒకని వలన లోకంలో పాపం ఏ విధంగా ప్రవేశించిందో అందరూ పాపం చేయటాన్ని బట్టి ఆ పాపం వల్ల మరణం, అందరూ పాపం చేయటాన్ని బట్టి మరణం అందరికీ. కాబట్టి ఒకని అవిధేయత వలన పాపం వచ్చేది, అవిధేయత వలన పాపం. కాబట్టి అవిధేయత కూడా ఒక పాపంగానే పరిగణించబడుతుంది. కాబట్టి అనేక విషయాల్లో మనం అవిధేయత చూపించుంటాం. కాబట్టి దేవునికి
విధేయత చూపించాలి. మనకున్న పరిస్థితుల్లో ఆయనకు విధేయత చూపించాలి. శ్రమల్లో విధేయతను నేర్చుకొని ప్రార్థనాపూర్వకంగా మనం వెళ్తే ఏం చేస్తాడు? విధేయత చూపిస్తే యేసు ప్రభు వారు అన్నారు కదా, నాకొక శరీరాన్ని అమర్చావయ్యా, ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయదు కనుక నేను ఒంటరి వాణ్ణి కాను. కాబట్టి యేసు ప్రభు అన్నట్లుగా మనం కూడా ఆయనకిష్టమైన కార్యం ఎల్లప్పుడూ ఆయనకు విధేయత చూపిస్తే మనం ఏం చేస్తాడు? మనతో పాటు దేవుడు మనతో ఉండేవాడుగా ఉంటాడు. మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. అటు శోధన జయించాలి. రెండోది, విధేయతను మన జీవితంలో నేర్చుకుంటూ ఈ సంవత్సరం అనేకమైనటువంటి ఆత్మీయ విజయాలు మనం పొందేదానికి దేవుడు తన కృప అనుగ్రహించును గాక. మోకరించండి. సుందరరావు గారు ప్రార్థన చేసి